ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఒక శక్తివంతమైన పులి ఉండేది. అది అరణ్యంలో ఉన్న ప్రతి జంతువు దానికి భయపడేవి. ఒకరోజు పులి పొట్టనిండా తిని ఒక చెట్టు నీడలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. చెట్టులో దగ్గరనే ఉండే చిన్న ఎలుక అటుగా పరిగెడుతూ ఉండగా పొరపాటున పులి శరీరం మీదికి చేరింది. పులి ఒక్కసారిగా మెలకువ వచ్చి గట్టిగా గర్జించింది. ఎవరు నన్ను నిద్రలేపింది? ఎలుక బెంబేలెత్తి చేతులు జోడించి చెప్పింది. క్షమించండి పులిరాజా. పొరపాటున జరిగింది. దయచేసి నన్ను విడిచేయండి. పులి నవ్వుతూ చెప్పింది. నువ్వులాంటి చిన్న జంతువు నన్ను ఏమి సహాయం చేయగలవు? పో ఇక్కడి నుంచి. కొన్ని రోజుల తర్వాత జాలర్లు వేసిన వేటగాళ్ళు అరణ్యంలోకి వచ్చారు. పులి అటుగా తిరుగుతూ ఉండగా పొరపాటున వేటగాళ్ల వలలో చిక్కుకుంది. పులి ఎంతగానో గర్జించింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. శబ్దం దగ్గర్లోనే ఉన్న ఎలుకకు వినిపించింది. అది పరుగెత్తుకుంటూ వచ్చింది. పులిరాజా, బెంగపడొద్దు. నేను ఉన్నాను. ఎలుక తన చిన్న పళ్లతో వలతాడును నెమ్మదిగా నములడం మొదలుపెట్టింది. కొన్ని నిమిషాల్లో తాడు తెగపోయింది. పులి బయటకు వచ్చింది. పులి ఆశ్చర్యంతో, ఆనందంతో ఎలుకను చూసి చెప్పింది. చిన్నదానివి అయినా నీ సహాయం గొప్పది. నువ్వు నన్ను రక్షించావు. ఎలుక నవ్వుతూ, ఎవరైనా చిన్నగా, పెద్దగా ఉండటం ముఖ్యం కాదు. మనసు మంచిగా ఉంటే ఎవరైనా సహాయం చేయగలరు. ఆ రోజునుంచి పులి, ఎలుక ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.